సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. విషయం ఏంటంటే నేను చెప్పా, ఎందుకంటే మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చారు, మీకు తెలుసు మ్యాటర్ దేని గురించో ఈ రోజు. సో ఆబ్వియస్లీ ఇట్స్ అబౌట్ ఓట్ చోరీ. బట్ దానికంటే ముందు ప్రజెంట్ గా ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఎట్లుంది ఆల్ గుడ్ కింద కమెంట్ చేసుకో. ఇప్పుడు ప్రజెంట్ గా ఓట్ చోరీ, బ్యాక్ టు టాపిక్. ఓకే, ఓట్ చోరీ మళ్ళీ రాహుల్ గాంధీ స్టార్ట్ చేసారు హెచ్ ఫైల్స్ అని చెప్పేసి. 25 lakh vote చోరీ ఇన్ హర్యానా. అండ్ ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్, ఏంది కథ, అసలు ఏంది రామాయణం పొద్దంతా ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్. లేదా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమో ఈవీఎం యాక్ట్ ఈవీఎం के बिना నరేంద్ర మోదీ चुनाव नहीं जीत सकता है. ఇదేందో నీకు జస్ట్ సీక్వెన్స్ బై సీక్వెన్స్ జస్ట్ ఒక లెక్కలు చెప్తాను నీకు. అండ్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పెట్టే అలిగేషన్స్ ఆర్ సో కాల్డ్ ప్రూఫ్స్ ఇవన్నీ కరెక్ట్ రాంగ్, ఇవంతా ఫేక్ స్టేజ్డ్ అవన్నీ మీరు కమెంట్లు వేసుకోరు. ఓకే, స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తా. అండ్ రిమెంబర్ వన్ థింగ్, వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, ఓకే, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, సింపుల్ యాజ్ దట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడు విషయం ఏంటంటే రాహుల్ గాంధీ మళ్ళీ ఒక ఆటమ్ బాంబ్ వేసిన అని అనుకున్నాడు, విచ్ ఇస్ హర్యానా ఫైల్స్. Why is EC not removing duplicates? అండ్ అది ఎంతవరకు హిట్ ఎంతవరకు ఫ్లాప్ షో ఇప్పుడు మాట్లాడదాం. అండ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ హెచ్ ఫైల్స్ అని అయితే రిలీజ్ చేసిండో ఇక నడుస్తుంది ఓట్ చోరీ మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా. ఇప్పుడు అవన్నీ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అంటే నీకు జస్ట్ ఫస్ట్ హిస్టరీ చెప్తా. ఓకే, 1989 లో రాజీవ్ గాంధీ గారు ఇట్లనే బ్యాలెట్ పేపర్స్ మీద అవుతుంది అప్పట్లో ఓటింగ్. ఓకే, 1989 లో బ్యాలెట్ పేపర్స్ ఇట్లా వచ్చి ఆ పార్టీ సింబల్ సైన్ పెట్టి పేరు రాసి సమానం వేసిపోతుండే బ్యాలెట్ పేపర్స్. అంటే ఆ టైం జమానా. ఓకే, ఆ జమానా అట్లయ్యే ఓటింగ్. అండ్ అప్పట్లో రాజీవ్ గాంధీ ఎవరు, రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు ఏమంటారు అంటే, నాకు ఈ బ్యాలెట్ పేపర్ల మీద నమ్మకం లేదు, నాకు ఈవీఎం మిషన్లు కావాలి అని చెప్పి ఈవీఎం మిషన్ ఇంట్రొడ్యూస్ చేపిస్తాడు. ఎందుకు అంటే బ్యాలెట్ పేపర్ల మీద చాలా ఓట్ రిగ్గింగ్ అవుతుంది, బూత్ల మీద అటాక్లు అవుతుంది అని చెప్పేసి బ్యాలెట్ పేపర్లను తీపిచ్చేసి ఈవీఎం కావాలని చెప్పి ఈవీఎం పెట్టించాడు. ఫస్ట్ టైం అది ఒక ఈవీఎం నడిపించడం ఎలక్షన్స్. ఓకే, అండ్ 1989 నుండి ఆలోచించు 2014 వరకు దేర్ వాస్ నో ప్రాబ్లం, ఈవీఎం లో ప్రాబ్లమే లేదు. అండ్ ఈ త్రూ అవుట్ ది ఇయర్స్ లో హైయెస్ట్ రూలింగ్ ఎవరిది ఉండే అంటే కాంగ్రెస్ దో. అండ్ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండే. ఆనెస్ట్ గా దేవర్ లైక్ హ్యాపీ, అరే ఈవీఎం పర్ఫెక్ట్ మోడల్ రాబోయ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఉండే వాళ్ళకి ఈవీఎం. 2014 ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఓడిపోయినాం రాహుల్ గాంధీ గారు. స్టార్ట్ అయిన ప్రచారం ఏంది, ఈవీఎం హ్యాక్. ఈవీఎం के बिना నరేంద్ర మోదీ चुनाव नहीं जीत सकता है. ఎగ్జాక్ట్లీ 2014 లో స్టార్ట్ ఈవీఎం హ్యాక్. ఫస్ట్ పుకార్ చిన్నగా ఇట్లా వదిలినట్టు రాహుల్ గాంధీ గారు ఈవీఎం హ్యాక్ అయ్యింది, ఈవీఎం ని హ్యాక్ చేసిర్రు, ఈవీఎం ని ట్యాంపర్ చేసిర్రు, ఈ ముచ్చట్లు ఇన్నోను. జస్ట్ 1 year బ్యాకే కదా ఈ పంచాయతీ అంతా అయింది, ఈవీఎం హ్యాక్. ఇప్పుడు 1989 లో ఏమైంది, బ్యాలెట్ పేపర్ లో రిగ్గింగ్ అయితే ఓట్ రిగ్గింగ్ అయితే చోరీ సిమిలర్ అనిపిస్తుంది కదా. ఈవీఎం के बिना నరేంద్ర మోదీ चुनाव नहीं जीत सकता है. అందుకే అన్న హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని. ఓకే, అండ్ 1989 లో అయిన పంచాయతీ బ్యాలెట్ పేపర్లు మోసం అనేది సేమ్ థింగ్ అయింది 2014 లో ఈవీఎం హ్యాక్. 1989 నుంచి 2014 వరకు మల్టిపుల్ టైమ్స్ కాంగ్రెస్ విన్ అయ్యింది, రూలింగ్ చేసింది, అంతా హ్యాపీగా ఉండే. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయిందో ఈవీఎం హ్యాక్ చేసింది ఆపోజిట్ పార్టీ. ఈవీఎం के बिना నరేంద్ర మోదీ चुनाव नहीं जीत सकता है. దీన్ని ఏమంటారు తెలుసా, బేసిక్ డబుల్ స్టాండర్డ్స్ అండ్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆ ఈవీఎం హ్యాక్ అనే టాపిక్ బయటకు వెళ్ళింది. అండ్ ఆనెస్ట్ గా చెప్తున్నా, ఇప్పుడు నేను కొన్ని పార్టిసిపేషన్స్ చేస్తా, కొన్ని గేమ్స్ వాట్స్ ఎవర్ ఏదైనా సరే టోర్నమెంట్ ని పార్టిసిపేట్ చేసిన, టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసే దానికి గెలుపు ఓటమి రెండు ఉంటాయి. అంటే జస్ట్ బికాస్ నువ్వు గెలవలేనందుకు ఈ పోటీ కండక్ట్ చేసినప్పుడు ఫ్రాడ్, ఎవరైతే ఎంపైర్ స్పోర్ట్స్ ని కండక్ట్ చేసినో వాడు ఫ్రాడ్ అంటావా, అనలేము. బట్ ఇక్కడ అన్నారు అంటే ఓటమిని యాక్సెప్ట్ చేయలేని ఒక మైండ్ సెట్ ఇది బేసిక్. ఎందుకు బ్రో అంత మాట అన్నాను అన్నది. ఇప్పుడు నేను మెల్లగా చెప్తుంటా ఓట్ చోర్ ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అది మీరు డిసైడ్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ప్రెసెంటేషన్ ఏమని ఇస్తారు అంటే ఏ స్టేట్ల మీద ఇస్తాడు, మహారాష్ట్ర, కర్ణాటక. రైట్, ఫస్ట్ ఆటమ్ బాంబ్ ఏదైతే వేసినా అన్నాడో మహారాష్ట్ర, కర్ణాటక మీద వేసి ఆల్ గుడ్ ఓట్ చోరీ మీద. అది కూడా ఫస్ట్ మనము కర్ణాటక మాట్లాడదాం, ఎందుకంటే కర్ణాటక ఇస్ ద మోస్ట్ ఫనియెస్ట్ పార్ట్. అండ్ కర్ణాటకలో ఓట్ చోరీ అయ్యిందని చెప్పిండు ఎవరు, రాహుల్ గాంధీ. రైట్, అయితే ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయింది ఓట్ చోరీ అంటే మల్టిపుల్ ఫేక్ ఓటర్ ఐడీస్ రిజిస్టర్డ్ ఉండే అని అన్నారు. అయితే దీనికి ఎవ్వరు ఏమనలేరు, సరే రాబే అని విన్నారు. ఓకే, బట్ కాంగ్రెస్ లీడర్ ఖుద్, ఆయన పేరు ఉంటది రాజన్న సంథింగ్. ఓకే, ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరే. ఆయన ఏమన్నాడు అంటే రాహుల్ గాంధీ తోటి, రే ఈ పంచాయతీలన్నీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు, ఈ నంబర్ ఆఫ్ హైయెస్ట్ ఫేక్ ఓట్ రిజిస్టర్ అయ్యింది మన రూలింగ్ లోనే, మన టైం రూలింగ్ లోనే అని అన్నాడు. during the Congress government regime. ఈ మాట ఎవ్వరు అనలేరు, ఆపోజిషన్ ఎవ్వరు అనలేరు, కాంగ్రెస్ లీడర్ ఖుద్ అన్నాడు రాజన్న. అనగానే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రోపగండా ఏదైతే ఉందో ఓట్ చోరీ అని, దాని మీద ఒక సీరియస్ డౌట్ వచ్చింది పబ్లిక్. రాగానే రాహుల్ గాంధీ ఆయన సొంత పార్టీ మెంబర్ అన్న మాట తీసుకోలేక సిద్ధరామయ్య పాపం ఆయన రిజైన్ చేయించేసిండు రాహుల్ గాంధీ. To instruct Rajanna to resign
రిజైన్ అయ్యింది ఆయన రాజన్న. ఓకే, నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏదైతే మహారాష్ట్రకి ఏదైతే డేటా తీసుకున్నాడో, ఓకే సో అండ్ సో డేటా, ఇగో డేటా ఇట్లుంది, దీంట్లో ఫాల్స్ ఉంది, ఇంతమంది ఓట్ చోరీలలో పట్టుకున్నాం మేము అని చెప్పి డేటా యూజెస్ చెప్పిండో, ఆ డేటా ప్రొవైడెడ్ బై సిఎస్డిఎస్ హెడ్ సంజయ్ కుమార్ సంథింగ్ అనే పేరు. ఆయన డేటా ప్రొవైడ్ చేసిన తర్వాత ఆయన డేటా యూజ్ చేసుకొని రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చిండు మహారాష్ట్రలో ఇట్లా అయిందని. అయితే సంజయ్ కుమార్ తర్వాత ఇమీడియట్లీ బయటకు వచ్చి మీ అందరికి ఒక ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పుకుంటున్నా, నేనైతే డేటా ప్రొవైడ్ చేసిండో మహారాష్ట్రకి రిలేటెడ్ ఆ డేటా ఫాల్స్ డేటా అన్నాడు. అర్థమవుతుందా నీకు లాజిక్? అర్థమైంది. ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించిన ఎలక్షన్ డేటా ఏదైతే ఉందో, ఆ సంజయ్ కుమార్ పబ్లిక్ ముంగట నేషనల్ టెలివిజన్ ముంగటకు వచ్చి నేను ఇచ్చిన డేటా రాంగ్, నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అన్నాడు. సో ఇప్పుడు డేటా ఇచ్చినోడు వచ్చి సారీ చెప్పిండు, మళ్ళీ ఆ డేటా తీసుకొని ప్రజెంటేషన్ చెప్పిన రాహుల్ గాంధీ ఆబ్వియస్లీ ఇంటర్ కనెక్టెడ్ కదా. ఇప్పుడు డేటానే ఫాల్స్ అయినప్పుడు ఆ డేటాని తీసుకొని ప్రజెంటేషన్ ఇస్తే ప్రజెంటేషన్ ఫాల్స్ అయినట్టే కాదా? మరి సంజయ్ కుమార్ వచ్చి సారీ చెప్పిండు, మళ్ళీ రాహుల్ గాంధీ చెప్పిండా మహారాష్ట్ర ఇష్యూ మీద? మరి అది మ్యాటర్. రెండు విధాలలో బయటపడ్డాడు. కర్ణాటకలో బయటపడ్డాడు, ఆయన లీడర్ కుద్ అన్నాడు ఫేక్ ఓటర్ లిస్టులు మన దాంట్లోనే ఎక్కువ రిజిస్టర్ అయినాయని. The list was prepared during the Congress government regime. అండ్ మహారాష్ట్ర మ్యాటర్ లో సిఎస్డిఎస్ సంజయ్ కుమార్ వచ్చేమన్నాడు నా డేటా ఫాల్స్ అన్నాడు. ఇట్లా దెబ్బ పడ్డది కదా, మహారాష్ట్ర రాంగే, కర్ణాటక రాంగే. అయినా సరే ప్రూఫ్లు ఉన్నాయి, వేరే ప్రూఫ్లు ఉన్నాయి అంటే ప్రూఫ్లు ఎక్కిరే అన్నారు. బేసిక్ గా ఎక్కిమంటే ప్రూఫ్లకి 3 ఫైళ్ళు ఎక్కినాయి. రాహుల్ గాంధీ అయితే వెబ్సైట్ చెప్పిన ఆ వెబ్సైట్ లో 3 ఫైళ్ళు ఎక్కినాయి. ఆ 3 ఫైల్స్ ఎక్కింది ఇండియన్ లొకాలిటీ నుంచి కాదు, ఆ 3 ఫైల్స్ ఎక్కింది మయన్మార్ నుండి. అని తెలుసా మయన్మార్ దేని గురించి ఫేమస్? సైబర్ ఫ్రాడ్ కి. మళ్ళీ మయన్మార్ నుంచి ఎందుకు ఎక్కింది డేటా అంటే గ్లిచ్ అంటాడు. బేసిక్ ఏదైనా ఫైల్ క్రియేషన్ చేసినప్పుడు ఆర్ఎల్స్ ఏ ఫైల్ ఏడికైనా ఎక్కిందో అని దాన్ని ట్యాప్ చేస్తే లొకేషన్ దొరికిపోతుంది. ఇప్పుడు చెప్పు ఆ డేటా నమ్మేటట్టుండా? ఇది వరకు అయిపోయింది ఫస్ట్ ప్రజెంటేషన్. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణలో ఓట్ చోరీ అయింది. అది ఎవరు మనమేం అనలేము, అది కేటీఆర్ అన్నాడు. ఇగో మీ దాంట్లోనే మీ లీడర్ కూడా ఓట్ చోరీ చేస్తున్నాడు చూడు అని చెప్పి కేటీఆర్ ఒక గంటన్నర ప్రజెంటేషన్ ఇచ్చాడు. మళ్ళీ ప్రజెంటేషన్ మీద ఏ లెఫ్టిస్ట్ ఎవడైనా వచ్చి మాట్లాడిండా? అది మ్యాటర్. సరే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు, ఓట్ చోరీ నాతోనే అయ్యింది, ఏ స్టేట్లలో అయితే నేను ఓడిపోయినో నాతోటే అయ్యింది అని చెప్పి పెద్ద టామ్ చేస్తున్నాడు. బీజేపీ లీడర్ ఏం చేసిండు, రాహుల్ గాంధీ అండ్ వాళ్ళ సిస్టర్ ప్రియాంక గాంధీ ఎక్కడికైతే పార్టిసిపేట్ చేసిర్రో రాయ్ బరేలీ అండ్ వాయనాడ్, ఓకే వీటిలో ఓటర్ లిస్టులు బయటికి తీపిస్తే దాంట్లో కూడా ఫేక్ ఓటర్స్ ఉన్నారు. वायनाड में 93,499 डाउटफुल वोटर हैं. ఇప్పుడు బీజేపీ ఏమంటదంటే రాహుల్ గాంధీతోనే కాదు మాతో నుండి అన్యాయం అయింది, వాయనాడ్ లా రాయ్ బరేలీలో నేను ఓడిపోయినాం ఎందుకంటే ఇలా ఫేక్ ఓటర్ ఎక్కువ ఉన్నారు, అలా కూడా ఓట్ చోరీ అయింది. బీజేపీ లీడర్ ఏమన్నట్టే మాకు న్యాయం చేయరు, రాహుల్ గాంధీని రిజైన్ చేయించేసేయండి, వాయనాడ్ నుండి రీ ఎలక్షన్స్ మళ్ళీ కండక్ట్ చేద్దాం అంటాడు. तो क्या आप वहां से इस्तीफा दोगे? जो कल से विपक्ष कहता है इस्तीफा दो, तो क्या ये इस्तीफा देंगे? పాయింటే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ఎక్కడైతే ఆయన ఓడిపోయిండు ఎస్పెషల్లీ అలాంటి పర్టికులర్ కాన్స్టిట్యున్సీలు ఎత్తి మేము ఓడిపోయిన మీడియా బికాస్ ఆఫ్ దిస్ అండ్ సేమ్ థింగ్ బీజేపీ చేసి రాయ్ బరేలీ వాయనాడ్ ఈ 2 కాన్స్టిట్యున్సీలకి వాళ్ళు కూడా ఓటర్ లిస్టులు ఎత్తి ఇక్కడ మాత్రం కూడా మోసమైందని చెప్పి ఇప్పుడు బీజేపీ డిమాండ్ చేస్తారు. సో బేసిక్ గా మొత్తం వీడియోలో ఒక్క మెయిన్ పాయింట్ మర్చిపోయినా, ఏంటంటే అది పూనం. ఆ పూనం అని చెప్పి సో కాల్డ్ పర్సన్ ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ ఇన్ని సార్లు 20 సార్లు 40 సార్లు ఈమె ఓటర్ ఐడీ రిజిస్టర్ అయిన మల్టిపుల్ టైమ్స్ అన్నాడు. ఓకే న్యూస్ ఛానల్ వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేసి ఆమె ఇంటికి పోయి ఏంది కథ అని చెప్పి చూస్తే का मामला हो सकता है. आप देखिए स्क्रीन पर एपिक नंबर सेम है. ఆమె ఓటర్ ఐడి కరెక్ట్ ఉంది, ఓటర్ ఐడి నంబర్ మ్యాచ్ అవుతుంది, ఫోటో కూడా ఆమెదే ఉంది బరాబర్ గా. पति ने दावा किया कि उनकी वोटर आईडी कार्ड पर तो पूनम की तस्वीर लगी हुई है, కానీ రాహుల్ గాంధీ ఇచ్చే స్పీచ్ లో ఫోటో మార్ఫ్ అయి ఉంది. और आज से नहीं लगी हुई, सालों से लगी हुई है. మళ్ళీ మార్ఫింగ్ ఓవర్ చేసి మీరు ఎప్పుడు బేసిక్ గా ఇదంతా ఓవరాల్ సెన్స్ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే 140 కోట్ల మంది ఉన్న జనం ఇది దేశం. ఇలాంటి మిస్టేక్స్ తీసుకుంటూ పోతే వెళ్తాయి. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు పబ్లిక్ పర్స్పెక్టివ్ పబ్లిక్ మధ్య టాక్ ఏందో చెప్తా. ఇప్పుడు బీజేపీ గెలిచింది, ఈవీఎం హ్యాక్ చేసి గెలిచింది అని ఒప్పుకుందాం. మళ్ళీ ఈవీఎం హ్యాక్ చేసి గెలిస్తే ఆ చిన్న డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒకప్పుడు బీజేపీకి జస్ట్ 2 సీట్లు వచ్చాయి, ఆ టైంలో లెఫ్టిస్ట్ పార్టీకి సమ్ 400+ సీట్లు వచ్చినాయి. ఆ రేంజ్ ఆఫ్ డిఫరెన్స్ రావాలి ఇన్ కేస్ ఈవీఎం హ్యాక్ చేసిన ఓట్ చోరీ చేసిన. ఈ స్లైట్ డిఫరెన్స్ లతో ఎందుకు నార్మల్ లెవెల్
లిస్ట్ లో ఎందుకు డిఫరెన్షియేషన్ వస్తుంది ఓట్స్ లలో? అది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కాపీ కొట్టేదో ఉంటా, నేను కాపీ కొట్టి నేను 100కి 100 మార్క్స్ తెచ్చుకుంటా కదా, లేదా 100కి 90 మార్క్స్ తెచ్చుకుంటా కదా. కాపీ కొట్టి అన్ని బరాబర్ రాసి ఉంటే మనకి 60-70 మార్కులు ఎందుకు వస్తాయి? పాయింటేగా. ఇప్పుడు అదే చెప్తున్నా, 2014 నుంచి 2024 వరకు నాన్ స్టాప్ ఈవీఎం హ్యాక్ అని అన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు ఈసీఐ ఏమన్నది, ఏ పొలిటికల్ లీడర్ కైనా ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి ప్రూవ్ చేయండి, మాకు ప్రెసెంట్ గా ఈవీఎం హ్యాక్ చేయగలిగిర్రు, ఈవీఎం ట్యాంపర్ చేసిర్రు, ప్రూవ్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం అన్నట్టు అని పిలిచింది ఈసీఐ. పిలిస్తే ఏ ఒక్క లీడర్ పోలేడు ప్రూవ్ చేయడానికి. మరి ఎందుకు పోలే? ఈవీఎం హ్యాక్ అని చెప్పి 10 ఏళ్ళు ప్రోపగండా నడిపిన తర్వాత ఇప్పుడు ప్రోపగండా నడుస్తలేదు, ఓల్డ్ అయిపోయింది, బోర్ కొట్టేసింది పబ్లిక్ అని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఓట్ చోరీ. not removing duplicates. యాక్చువల్ ఓట్ చోరీ మాట్లాడితే ఇక నేను టైం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది అంటారు కోర్టు పోవచ్చు కదా అంటే కోర్టుకు పోడు. ఎందుకంటే రాహుల్ గాంధీ పాస్ట్ లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే రఫేల్ మీద సగం ప్రూఫ్లు ఉంటేనే పోయి లెఫ్టిస్ట్ పార్టీ కోర్టులో అప్రోచ్ అయింది, రఫేల్ లో ఫ్రాడ్ ఉందని కొట్టి పడేసారు. ఒక జస్టిస్ ఉంటుంది, ఆ జస్టిస్ లోయా ఐ గెస్, ఒక ఆమె టైంలో కూడా ఈమె మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, ఈమె తప్పు అయ్యింది అని చెప్పి అపీల్ కొట్టిర్రు ఎన్డీఏ గవర్నమెంట్ కు ఆపోజిట్ గా. సుప్రీంకోర్టు కొట్టి పడేసింది ఆ కేసు. ఆ డిమానిటైజేషన్ మీద ఫాల్స్ అలిగేషన్ వేసారు ఎన్డీఏ గవర్నమెంట్ కు ఆపోజిట్ గా. అన్ని సగం ప్రూఫ్లు పెట్టుకొని చేసిన పనులు కొట్టి పడేసిన డిమానిటైజేషన్ కూడా. ఆర్టికల్ 370 పెగాసిస్ ఇవన్నిటి మీద కూడా ఛాలెంజ్ కొట్టిర్రు సుప్రీంకోర్టులో లెఫ్టిస్ట్ పీపుల్, అన్ని కూడా కొట్టి పడేసారు. అంటే సగం ప్రూఫ్లు ఉంటేనే ఇంత మేజర్ ఇష్యూస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా పోయి సుప్రీం కోర్టులో కేసు కొట్టిన ఈ లెఫ్టిస్ట్ పీపుల్ మళ్ళీ ఓట్ చోరేకి ఇంత పెద్దది పోవచ్చు కదా కోర్టుకి పోరు. బికాస్ ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా అయితే, ఇలాంటి ఇష్యూస్ కోర్టుకి ఎక్కితే వీటి గురించి బయట మాట్లాడొద్దు, బయట మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు సుప్రీం కోర్టు. ఒకవేళ బయట మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అనుకో రాహుల్ గాంధీ చేసే ప్రోపగండా బేకార్, అందదు పబ్లిక్ ని కన్ఫ్యూజన్ లో పెట్టే ఛాన్స్ పోగొట్టుకుంటాడు. అందుకైనా కోర్టుకు పోడు. మనంతా పక్కా సబూత్ ఉంటే మూసుకొని కోర్టుకు పోవచ్చు కదా. ఇప్పుడు కొంతమంది వస్తారు చెంచాగాన్లు హౌలా బార్డర్ ఫాలో వచ్చి కోర్టుకు పోలేరు. నీకు తెలుసా? అరే పిచ్చోళ్ళారా, ఆర్టికల్ 19, ఆర్టికల్ 32, ఆర్టికల్ 324, ఆర్టికల్ 21 పీపుల్ యాక్ట్స్ 1951 ఈ అన్నిటిని ఓకే క్లబ్ చేసుకొని ఆల్రెడీ విడివిడిగా అయినా సరే కేసు కొట్టొచ్చు, బరాబర్ పోవచ్చు కోర్టుకి. బట్ పోడు. బికాస్ కోర్టుకి ఎక్కితే పబ్లిక్ ని మ్యానిపులేట్ చేసేది, ప్రోపగండా స్ప్రెడ్ చేసే ఛాన్స్ పోతుంది కాబట్టి. సరే ఓట్ చోరీ గురించి ఇంతకన్నా ఎందుకు టామ్ చేస్తున్నంటే డూప్లికేట్ తీసేసేయాలి, ఫేక్ ఓటర్స్ వెళ్ళిపోవాలి, డెమోక్రసీని కాపాడాలని చెప్పి పెద్ద డైలాగులు కొడతాడు. Why is EC not removing duplicates? మళ్ళీ ఎస్ఐఆర్ ఎందుకు ఆపుతున్నావు? कि बिहार में SIR करके నువ్వే కాదు, నీతో గఠబంధన్ అయినా వేరే పార్టీలు వెస్ట్ బెంగాల్ కూడా ఘోరంగా ట్రై చేస్తారు ఆపడానికి. సీఎం అయ్యుండి ఖుద్దు పబ్లిక్ తో పార్టిసిపేట్ చేస్తుంది ఎస్ఐఆర్ ఆపడానికి. అంటే ఏ రేంజ్ ఆఫ్ పాలిటిక్స్, ఏ రేంజ్ ఆఫ్ భయం ఉందో అలా చూడు, అలా దొంగతనం బయటపడుతుంది. అండ్ వెస్ట్ బెంగాల్ లో ఎస్ఐఆర్ అవుతుందని చెప్పి వేల మంది వదిలేసి పారిపోతున్నారు అడిగి. బీహార్ లో ఎస్ఐఆర్ చేద్దామంటే వద్దంటాడు. ఏంది ఏం పంచాయతీ ఏంది? మైండ్ లో ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు ఏం డిమాండ్ చేస్తున్నావు, నీకు ఏం అందియాలని ట్రై చేస్తుంది గవర్నమెంట్. నువ్వు డిమాండ్ చేసింది నీకు అందియాలని ట్రై చేస్తుంటే దానికి వద్దంటావు. कि बिहार में SIR करके సరే ఓట్ చోరీ జస్ట్ బీజేపీ విన్ అయిన స్టేట్ అయిందా? తెలంగాణ తీసుకోరాదు. ఆ డౌట్ అందరికి, తెలంగాణ ఎట్లా విన్ అయిందని. వాయనాడు గురించి తీసుకో, ఎట్లా విన్ అయింది. కర్ణాటకలో వెతుకు, ఎట్లా విన్ అయింది. ఈ స్టేట్ లో వెతకచ్చు కదా. అండ్ ఇది చెప్పుకోవడానికి మన కామెడీ ఉంది కానీ చాలా సీరియస్ మ్యాటర్ అరే నిజంగా. అండ్ ఇప్పుడు పిఎం క్యాండిడేట్ అవ్వాల్సిన ఈ మనిషి, అంటే పిఎం క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళ సపోర్టర్స్ ఒప్పుకుంటారు కదా, ఇలాంటి మనిషి నేషనల్ లెవెల్లో నిలబడి వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ స్టెప్స్ ఆయన ఓటం ఒప్పుకోలేక 2014 నుంచి టిల్ నౌ ఈవీఎం హ్యాక్ లేదా ఓట్ చోరీ ఇప్పుడు స్టార్ట్. అంటే డెమోక్రసీ మీద నమ్మకం లేదు. లండన్ లో పోయి ఏమంటాడు, ఇండియన్ డెమోక్రసీ ఇస్ ఇన్ థ్రెట్ అంటాడు. Democratic contest in India has completely changed. ఎవడో వచ్చి ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ, డెడ్ ఎకానమీ అంటాడు. Everybody knows that the Indian economy is a dead economy. అరే ఏమవుతుంది ఇప్పుడు? నువ్వు గెలవకపోతే ఇండియాని నాశనం చేసేదానికి నువ్వు దిగజారిపోతావు. ఇప్పుడు వేరే పొలిటికల్ లీడర్స్ కూడా ఎన్నో ఎలక్షన్స్ లో ఓడిపోయినా సరే వాళ్ళు ఎప్పుడు దేశాన్ని దూషించలే. బట్ ఈ పర్సన్ చేస్తున్న పని అంటే నీ ఓటమి తీసుకోలేక చేసే లెక్కలు ఇవి. చిన్న పోలు ఉంటారు, ఇప్పుడు నేను గెలవకపోతే దీంట్లో ఇరగొట్టేస్తా అటనే చేస్తున్నాడు. దేశం మీద రూలింగ్ చేసే ఛాన్స్ వస్తలేదు కాబట్టి దేశాన్ని ముక్కలు చేస్తా. అండ్ ఇప్పుడు దేశాన్ని ఏ విషయం మీద ముక్కలు చేస్తున్నాడు? జాతి జనగణన. అండ్ రీసెంట్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, ఆర్మీలో రిజర్వ్ చేస్తారంట. 10% आबादी में से आते हैं.
ఆర్మీలో అరే ఆర్మీ వాళ్ళని అస్సలు టచ్ చేయకండి ప్లీజ్, చాలా సిన్సియర్ రిక్వెస్ట్. వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఈ అడ్డమైన చెత్త చెదారం క్యాస్ట్ కులపిచ్చి ఇవన్నిటిని తప్పించుకుని ఇండియన్ ఆర్మీలోకి పోయి ఇండియన్ ఆర్మీలో క్యాస్ట్ సిస్టమ్ లేకుండా అందరు ఒక్కటే లేక ఇండియన్ సోల్జర్ అంటే ఇండియన్ సోల్జర్ లెక్కనే ఉంటారు అందరూ. అలాంటి దాంట్లో పోయి క్యాస్ట్ ఇన్వాల్వ్ చేస్తారంట. ఈ పద్ధతి ఏముండే తెలుసా, బ్రిటిష్ టైంలో ఉండే. బ్రిటిష్ వాళ్ళకి సైనికులు సైన్యము, రామ్ చరణ్ మూవీ ఉంటది కదా RRR, మన ఇండియన్స్ ఉండే. అయితే ఇండియన్స్ అందరూ సైన్యం అంతా గ్యాదర్ అయిపోయి ఉల్టా బ్రిటిష్ మీదే ఎగబడతారేమో అని చెప్పేసి బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు బ్రిటిషర్స్ ఆ సైన్యంలో ఇండియన్సే ఉండే. అయినా సరే ఆ ఇండియన్స్ ని డివైడ్ చేసేవాళ్ళు క్యాస్ట్ బేస్ మీద. ఇప్పుడు సేమ్ థింగ్ రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఆర్మీలో ఎవరు పోతారా, ఎవరైతే స్ట్రాంగ్ ఫిట్ ఉంటారు, దేశం కోసం కొట్లాడగలుగుతారు వాళ్ళు పోతారు. దాంట్లో ఏం అవసరం క్యాస్ట్ అంటే ఏ క్యాస్ట్ పీపుల్ అయినా సరే స్ట్రాంగ్ గా ఫిట్ ఉన్న ఆర్మీ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయినట్టు పోతావు ఆర్మీలకి. వాట్ ఇస్ దిస్ మ్యాన్? అంటే నువ్వు దేశాన్ని ముక్కలు చేయడానికి నాశనం చేయడానికి ఏ లెవెల్ కి దిగజాడుతావు జస్ట్ బికాజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రూల్ ది కంట్రీ, అంతేనా? సో ఇప్పుడు మీకు మొత్తం సినారియో చెప్పినా కదా. ఆ ఓట్ చోరీ ఎక్కడికైనా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓల్డ్ టాక్టిక్ 1989 రాజీవ్ గాంధీ నుంచి, రీసెంట్ గా ఈవీఎం హ్యాక్ అయిపోయి బోర్ కొట్టంగానే ఇప్పుడు ఓట్ చోరీ. సో ఇది కంప్లీట్ ఓట్ చోరీ. దీని తర్వాత మీకు ఏం అర్థమైంది, యువర్ మెంటాలిటీ ఏందో కింద కమెంట్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ యూ గైస్ లైక్ ఇట్. వెళ్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఓకే, అది మ్యాటర్. ఓకే, చలో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.